దేవతలు దేవుళ్లకు వాహనాలలాగానే ఆయుధాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. వాటిని వివిధ పేర్లతో పిలుస్తారు. మనం ఎక్కువగా వినే సుదర్శన చక్రం హిందూ మత గ్రంథాలలో అత్యంత విధ్వంసకర ఆయుధంగాను, ఒకసారి ప్రయోగిస్తే తిరిగి తీసుకోవడానికి సాధ్యపడనిదిగాను అభివర్ణిస్తూ ఉంటారు. అసలు ఈ సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారనేది చూస్తే, పూర్వం రాక్షసుల దురాగతాలు పెరిగినప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారట. రాక్షసులను ఓడించేందుకు దివ్య ఆయుధం అవసరమైతే అప్పుడు విష్ణుమూర్తి శివుడిని ప్రార్థించగా, శివుడు సుదర్శన చక్రం అందించగా, విష్ణుమూర్తి కోసం శివుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి ఆయనకు అప్పగించారట. ఆ తరువాత సుదర్శన చక్రం పరశురాముణ్ణి చేరుకొని అక్కడి నుండి శ్రీకృష్ణుణ్ణి చేరుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.